హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మా స్టైల్లో ఫిష్ పులుసు ఎలా, చేపల పులుసు ఎలా అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆయిల్లో ఓన్లీ పచ్చిమిర్చి వేసాను. దీంట్లో వచ్చేసి అల్లం అండ్ టమాటో అండ్ ఆనియన్స్ ఇవి 3 కలిపి నేను గ్రైండ్ చేశాను అనమాట. సో ఆ తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం యాడ్ చేశాను. కొంచెం ఏంటంటే ప్రాపర్గా కుక్ అవ్వాలి. సో మనం ఆనియన్స్ మనం పోపులో వేయకుండా ఇలా గ్రైండ్ చేసి వేస్తే చేపల పులుసు అనేది చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఆనియన్ అండ్ టమాటో, తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నా. సో చాలా బాగా టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా సెట్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనియన్ అండ్ టమాటో మిక్స్ చేయాలన్నమాట. సో మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో దాన్ని బట్టి ఒక 2 ఆనియన్స్ 2 టమాటోస్ అలా. తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చాలా కుక్ అవ్వాలి చింతపండు రసంలో. ఇప్పుడు మనం వేసిన ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ ఏంటంటే మంచిగా ప్రాపర్గా బాయిల్డ్ అయ్యేలాగా ప్రాపర్గా ఒక 15 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అలాగే మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి మేము సో కొంచెం ప్రాపర్గా మిక్స్ చేసుకుంటాం. సో ఇది కూడా ఒక 10 మినిట్స్ మీరు అలా కుక్ చేయండి. మంచిగా అన్నీ మనకు ప్రాపర్గా బాయిల్డ్ అవ్వాలి కదా. సో టమాటో, ఆనియన్ కూడా మంచిగా బాయిల్డ్ అవ్వాలి. మనం గ్రైండ్ చేసాం కదా, ఆ పేస్ట్ వేసాం కదా, సో ప్రాపర్గా మిక్స్ అవ్వాలి అన్నమాట. చూడండి ఎంత బాగా ఇలా ఉడికిన తర్వాత చూడండి మనకి తెలిసిపోతుంది పైన. ఆ తర్వాత ఇక్కడ హోల్ గరం మసాలా అంటే ధనియా పౌడర్ అలాగే మసాలా పౌడర్ టోటల్ కలిపి ఉన్న పౌడరు అవి 2 వేసుకోవాలి అన్నమాట. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో కొత్తిమీర యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా ప్రాపర్గా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఎందుకు అనంటే మనం సూప్ అంతా మనకు బాయిల్ అయిన తర్వాత వేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఫిష్ ఎంతసేపు బాయిల్ అయిపోతుంది కదా. సో ఫస్టే మనం వేసుకుంటే ఈ పీసెస్ అనేది ఇలా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, తొందరగా బాయిల్ అవుతాయి. కాబట్టి మనం ఫస్ట్ ఈ సూప్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పీసెస్ని యాడ్ చేసుకోండి. ఎమ్మి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. సో చాలా టేస్ట్ ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మేమైతే ఇలానే చేస్తాము ప్రతిసారి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో వ్యూస్ ఎక్కువ అవుతున్నాయి, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో తప్పకుండా మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సో ఇలా మనం గట్టిగా మిక్స్ చేయకుండా కొంచెం ఇలా సింపుల్గా మనకు అవి డీప్ అయ్యేలాగా ఇలా మెల్లిమెల్లిగా స్పూన్తోనే మనం ఇలా డిప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ తర్వాత 5 to 10 మినిట్స్లో మీకు చేపల పులుసు రెడీ.